నన్ను పుట్టించి, నన్ను పోషించి, నా కోసం రక్తం కార్చి, నా కోసం చేయాల్సిన కార్యాన్ని ప్రతిదంతా చేసి, నా కోసం పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్న దేవునికి అవమానం రాకూడదు. నా దేవునికి నన్ను బట్టి ఏం రావాలి? మహిమ రావాలి. నా దేవునికి నన్ను బట్టి కీర్తి రావాలి తప్పించి అవమానపడకూడదు నా దేవుడు. కొంతమందిని బట్టి అంట దేవుడట చాటుకెళ్ళి ఏడుస్తాడట. అయ్యో, వీళ్ళు ఎందుకు సృష్టించాను? ఎందుకు నా రక్తం చేత కడిగాను? నాకు అవమానకరంగా వారు జీవిస్తున్నారే, నాకు ఎంతగానో బాధ కలిగేలా వారు జీవిస్తున్నారే, ఛీ అని బాధపడతాడట. అందుని బట్టి దేవుని లేఖలు చెప్తున్నాయి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆత్మను ఆర్పకుడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడేమో నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ యొక్క తిరుగుబాటుదనాన్ని బట్టి. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడేమో, దేవుడు నీ యొక్క ప్రవర్తన బట్టి దుఃఖపడుతున్నాడేమో. ఒక ఆలోచన చేయి. ఆకాశం ఆలకించుడి, భూమి చెవియుడి. నేను పిల్లలు పెంచి వారిని పెద్దవారిగా చేసేదిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు.